ఎన్నికల్లోనైనా గ్రేటర్ లో పాగా వేయాలనుకున్న టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు ముఖ్య నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవడంతో టీఆర్ఎస్ పార్టీ దూకుడు తగ్గినట్లు కనిపిస్తుంది. అర్ధబలం ఉన్న వారిని అభ్యర్థులుగా రంగంలోకి దించిన గెలుపుపై సరైన అంచనాకు రాలేకపోతున్నారు గులాబీ నేతలు. సిటీపై పట్టు సాధించాలని గులాబీ దండు కొన్నేళ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీనేనని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. నగరంలో బరిలో నిలిచిన నేతలంతా కొత్త వాళ్లు కావడం టీఆర్ఎస్ మైనస్ పాయింట్లలో ఒకటి. దీనికి తోడు పార్టీలో కీలక నేతలుగా వ్యవహరించిన వారు ఎన్నికల టైంలో పార్టీని వీడటం టీఆర్ఎస్ ని దెబ్బతీస్తోంది. గతంలోనూ బలంగా లేదు గ్రేటర్ హైదరాబాద్లో, ఇంకా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా బలహీనపడినట్టు ఒక విషయం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి విశ్వసనీయత లేదు అనేటువంటిది స్పష్టంగా ఈరోజు ప్రజల్లోకి బలంగా వెళ్ళిన నేపథ్యంలో, రెండవది శాంతిని కోరుకునేటువంటి ఒక ప్రజలు రెచ్చగొట్టి రాజకీయాల లబ్ధి పొందాలనుకునేటువంటి ఒక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం కూడా ఆదరించే పరిస్థితిలో లేరు. ఇవాళ గంగా జమున తెహజీబ్ కావాలని కోరుకున్నటువంటి ఒక ముస్లిం సోదరులు కానీ, లేకపోతే శాంతి కాముకులైనటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. సిటీలో కీలక నేతలుగా వ్యవహరించిన దాసోజు శ్రవణ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, కాచం సత్యనారాయణ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో కారు దూకుడుకి కళ్లెం పడింది. సిటీలో ఖాతా తెరిచేందుకు టీఆర్ఎస్ గట్టిగానే ప్రచారం చేస్తోంది. బరిలో దిగిన అభ్యర్థులంతా కేసీఆర్ ప్రచారంపైనే ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం చేవెళ్ల, అల్వాల్ ఏరియాలో కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. దీంతో కార్యకర్తల్లో ఉత్తేజం కనిపిస్తోంది. కూడా వాదం అనేది బలంగా ఉంది. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలలో తప్పనిసరిగా సెంటిమెంట్ అయితే ఉంది. గతంలో ఎన్నో ప్రోగ్రాములు చేశాం. మన ఉద్యమ కాలంలో కూడా మనకి మానవహారం కానివ్వండి, ట్యాంక్ బండి మీద చేసిన దీక్షలు కానివ్వండి, సకలగన బేరీ కానివ్వండి, సకలగన సమ్మె అప్పుడు చేసినటువంటి బహిరంగ సభలు కానివ్వండి, ప్రతిసారి కూడా ప్రజలు బ్రహ్మరథం పెట్టారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఈ విధంగా మనం కొంచెం మైగ్రెంట్స్ కూడా ఉన్నారు. సీమాంధ్ర నుంచి కానివ్వండి, గుజరాత్, రాజస్థాన్ నుంచి కానీ, మార్వాడీలు కానీ అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఈరోజు జంటనగర్లో నివసిస్తున్నారు. కాబట్టి ప్రజలకి ఏమనుకుంటారంటే యూజువల్గా రాజకీయ విశ్లేషణ అంత లేదని అనుకుంటారు, కానీ తెలంగాణ సెంటిమెంట్ ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గతంలో కంటే మెరుగైన ఫలితాల్ని సాధిస్తుందంటున్నారు విశ్లేషకులు. అయితే పార్టీ ఆశించినంత రిజల్ట్ వస్తుందా అంటే డౌటే అంటున్నారు. కొంచెం అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాల్సిన జిల్లాలలో హైదరాబాద్ జిల్లా కానీ, లేకపోతే హైదరాబాద్ నగరం కానీ కూడా ఉందని చాలామంది విశ్లేషకులు అంటుంటారు. ఇక్కడ టీఆర్ఎస్కు అభ్యర్థులు టీఆర్ఎస్ నుంచి బయటికి పోవటం కాదు. అక్కడ అసలు టీఆర్ఎస్కి మొదటి నుంచి కూడా హైదరాబాద్లో అభ్యర్థులు అంత ఎక్కువ మంది లేరు. యాక్చువల్గా ఇక్కడ అందరూ కూడా ఆ తర్వాత చేరిన వాడే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వరకు చూసుకుంటే హైదరాబాద్లోని 24 స్థానాలలో కానీ, లేదా 3 ఎంపీ స్థానాల్లో కానీ, మల్కాజిగిరి కూడా కలుపుకుంటే 3 ఎంపీ స్థానాలలో కానీ ఎక్కువ మంది అభ్యర్థులు బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలిచే అవకాశాలు కొంచెం తక్కువే అనుకోవాలి. గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.